రైట్ నౌ పాడేరు కాన్స్టిట్యున్సీ డి గొందూరులో ఉన్నాము. సో ఇక్కడటువంటి ప్రజలు సో ఏం కోరుకుంటున్నారు, సో ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. బాబు నాయుడు ఉన్నప్పుడు మాకేం లేదండి, అది వాస్తవాన్ని చెప్తున్నాను. మాకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పిల్లలకి చదువుకి పుస్తకాలు బట్టలు మొదలుకొని అన్ని రకాలు చూస్తున్నాడు మా జగన్ బాబు. ఇంకా ముసలి వాళ్ళకి 3000 పెన్షన్ ఇచ్చి వారికి సచివాలయం వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి ఇస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, బ్యాంకుకు వేసేయమన్నారు. ఎంత ఇబ్బంది అవుతున్నారో వారికి తెలుసా, చంద్రబాబు నాయుడుకి తెలుసా? స్వయంగా కలెక్టర్తో మాట్లాడి నెమరమతో వెళ్ళి తాగునీరు, కరెంటు పార్వతీపురం కోలిన్కి మేము వేయించుకున్నాం సార్. మాది లైష్పల్లి గ్రామము. ఇంకో ఒక్క మాట నేను చూపిస్తాను కూడా, ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు గిరిజనులకు కుటుంబానికి అడవి హక్కులు 10 ఎకరాల చొప్పున కుటుంబానికి ఇస్తానని మా జగన్మోహన్ రెడ్డి బిడ్డ మా జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. కుటుంబానికి 5 ఎకరాలు, ఆ 10 ఎకరాల చొప్పున అడవి హక్కులు ఇచ్చారు. అయితే ఉపాధి హామీ పథకం కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కుల మత భేద వర్గ ఎటువంటి ఆలోచన లేకుండా ప్రతి వాళ్ళకి ప్రతి ఇంటికి నేనున్నాను పెద్ద కొడుకుగా నిలబడి ప్రతి పథకాల ద్వారావో లేక వాళ్ళ కుటుంబ అవసరాల నిమిత్తం ఎంతో కొంత రైతు భరోసా, అమ్మ ఒడి, చేయూత, కొండ పట్టలు మెయిన్ ఏటైతే చాలామందికి భూమి పాటలు అందరికీ ఉండేది. అప్పటి నుండి తాతల తండ్రులు సంపాదించుకున్న ఆస్తులు అందరికీ ఉండేది. కానీ ఈరోజు సంపాదించుకున్న రేటు తెలుసా, పోడు భూమి పట్టాలు మనిషికి కనీసం 1 ఎకరమో 1/2 ఎకరం వాళ్ళ చేతిలో ఉండాలి. వాళ్ళకు ఒక పట్టా అన్నది ఉండాలి. పట్టా ఉంటే రైతు భరోసా పడుతుంది. దానివల్ల కొంత ఉపాధి అన్నది ఒక ఇంటికి ఉపయోగపడుతుంది అన్న ఆలోచనతోటి ఈ రైతు భరోసా పోయిన సంవత్సరం వరకు మాకు 13,500 వచ్చేది. ఈరోజు మాకు ఈ పోడు పట్టలు రావడం వల్ల ఎంతగానో మెరుగుపడ్డది. మా భూమి ఒక 1/2 ఎకరంలో ఉంచుకొని దానికి వచ్చిన ఫలితంతో మేము చక్కగా కుటుంబ జీవనానికి సాగపడుతుంది. ఇప్పుడు 3 పార్టీలు అన్ని కలిపి ఒకవైపు ఉన్నాయి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు ఉన్నారు. ఒకప్పుడు అసలు సచివాలయాలు కానీ ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితులు కానీ అట్లాంటివి ఏమీ కనిపించలేదు. ఇప్పుడు మీ పాడేరులోకి వచ్చేసరికి, మీ నియోజకవర్గానికి వచ్చేసరికి, ఎస్పెషల్గా మీ గ్రామానికి వచ్చేసరికి ఇక్కడ సచివాలయం ఉందా, నవరత్నాలు అనేటువంటి పథకాలు వస్తున్నాయా, తను చెప్తుంది అమ్మ ఒడి కానీ లేకుంటే పోడు భూముల మీద హక్కులు కల్పించడం కానీ, సో ఎట్లా ఉందండి పరిస్థితి ఇప్పుడు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి నిజంగా గిరిజన ప్రాంతంలో గిరిజనులు చాలా పేదవాళ్ళు కాబట్టి ఇవాళ గిరిజనులు కాస్త ఆర్థికంగా పరిపుష్టిగా ఇప్పుడు ఎదుగుతున్నారంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటేనండి ఈరోజు ఒక రైతుకు రైతు భరోసా, అలాగే అక్కడ ఒక పిల్లోడు చదువుకుంటే అమ్మ ఒడి, అలా మహిళకి చేయూత, ఆసరా, తర్వాత అనేకటువంటి కార్యక్రమాలు చేయడం వలన ఈరోజు ఫ్రీగా బియ్యాలు ఇవ్వడం ఒకటి మెయిన్ అండి. ఫ్రీగా బియ్యాలు ఇవ్వడం వల్ల చాలా ఉపయోగపడింది గిరిజన ప్రాంతానికి. కాబట్టి నవరత్నాలు అనేది చాలా ముఖ్యమండి, సంక్షేమం అవి కొనసాగితేనే ఈరోజు గిరిజన ప్రాంతంలో గిరిజనులు అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే వాళ్ళ పార్టీ సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే జన్మభూమి కమిటీల ద్వారా సెలక్షన్ చేసి పథకాలు అనేది అందించేవాళ్ళు. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు ఇందాక మన నాయకులు చెప్పినట్టు కుల మత ప్రాంత భేదాలు లేకుండా మా పార్టీకి ఓటేసినా వేయకపోయినా సో అర్హతే కులమానంగా వాళ్ళు ఏ పథకానికి అయితే అర్హత సాధిస్తారో ఖచ్చితంగా ఒక్కొక్క కుటుంబానికి 5 నుంచి 10 పథకాలు అందించినటువంటి దాఖలాలు కూడా ఈరోజు ఉంది. ఈరోజు ఏజెంట్స్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి అంటే ఉన్నారు. ఈరోజు గతంలో వచ్చిన దానికంటే కూడా ఈరోజు రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా జనాలందరూ పథకాలు ఎవరైతే తీసుకున్నారో ప్రతి కుటుంబం కూడా ఈరోజు జగన్ వెంట ఉన్నారు. ఈరోజు 1,00,000 ఓట్లు ఖచ్చితంగా ఇక్కడ పాడేరు ఎవరైతే మరి వైసీపీ అభ్యర్థి ఉన్నారో వారికి 1,00,000 ఓట్లు తగ్గకుండా ఈరోజు ఓటింగ్ అయితే ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో మేము గెలిపిస్తాం. మంచినీళ్ళు దొరకట్లేదు అనేది ఒకప్పుడు ఉండేది. సో ఇప్పుడు ఏమైనా పరిస్థితి మారిందా? మీకు మంచినీటి వసతి కలిగించిందా? రోడ్ల గురించి చెప్పారు, రోడ్లు ఉన్నాయి అన్నారు, రోడ్లు అవుతున్నాయి. మంచినీటి వసతి ఎట్లా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత? మంచినీళ్ళు ప్రతి దగ్గర ఇబ్బంది లేదు సార్. ఇది ఇంతకు ముందు కాంగ్రెస్ టీడీపీలో ఉన్నప్పుడైతే మంచినీళ్ళకి ఇబ్బంది, రోడ్డుకి ఇబ్బంది. కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వచ్చారో మాకు ఎక్కడికైనా మంచినీళ్ళు పుష్కలంగా ఉంది సార్. మాకు జగన్మోహన్ ఎప్పుడు దేనికి లోటు లేకుండా అన్ని విధాలుగా చూస్తున్నారు సార్. చాలా మంది గిరిజన మహిళలకు సంబంధించి చూసుకున్నట్లయితే మనం ఏం చెప్పక్కర్లేదు. సో జరిగినటువంటి అభివృద్ధిని కళ్ళ కట్టినట్టు వాళ్ళే చెప్తున్నటువంటి పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. ఈసారి ఖచ్చితంగా వైసీపీకి ఓటేస్తాం, చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్తామని చెప్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ నాగరాజ్తో రాజ్ కుమార్, పాడేరు.